ఫ్రెండ్స్ ఫోన్ చేసి కూడా అరే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం అని క్వశ్చన్ కూడా అడిగారు. యాక్చువల్గా 2019లో మనకు హైవేలకే 6,500 నుంచి 8,500 కూడా దొరికింది అప్పుడు. ఇప్పుడు హైవేల దగ్గర అయితే మనకు 25,000 నుంచి 35,000 దాకా పోతుందండి ప్రజెంట్ అయితే. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు రంజిత్ ప్రాపర్టీస్ అంటే మేము చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది, దానికి ఇదే నిదర్శనం. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లుందన్న ఈ విషయం మాకు కస్టమర్ చెప్పమని, కానీ మేము చెప్తున్నాం. ఎందుకంటే టెక్ ఉంది, డెవలప్మెంట్స్ బాగాలేవంటే మీరు నెక్స్ట్ టైం మార్చుకుంటారు కదా. అంటే మా ఫాదర్ కొనడానికి నేను కొనడానికి ఒక 25 టైమ్స్ వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మొబైల్ షాట్లో తీయాలంటే నేను ఇటు నుంచి పోనీకి రాదు, అట్లా తిరిగి నడుచుకుంటూ పోయి అక్కడ సీసీ రోడ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి షార్ట్ తీయాలి. కెమెరా వెనక మా కష్టాలు ఎవరు తెలుసు చెప్పండి. అయితే కొత్తగా వచ్చే వాళ్ళందరి కోసము నేను ఫస్ట్ టైం ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక సక్సెస్ మంత్ర అని చెప్పి ఒక ట్రైనింగ్ మెటీరియల్స్ తయారు చేసిన, కంప్లీట్ సొంతంగా రాసిన నేను. అవునా? యాక్చువల్గా అయితే నాకు రియల్ ఎస్టేట్ రావడానికి ముఖ్య ఇంట్రెస్ట్ ఏంటంటే మా ఫాదర్. వెనుక అన్నపూర్ణ మెస్ అని కనిపిస్తుంది కదా, ఇందులో భోజనం చేయబోతున్నాం అనమాట. 10/10కి ఎంత రేటింగ్ ఇస్తాం అన్న? ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే 10కు 10 ఇవ్వచ్చు. ఎందుకు అంటే, హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్, మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం షాద్ నగర్కి వెళ్తున్నాము. సో షాద్ నగర్ కార్లో వెళ్తున్నాము, మనకి పికప్ చేసుకొని వస్తున్నారు. షాద్ నగర్లో 2 వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన పికప్ చేసుకుంటాడు, తర్వాత ఇంకో వెంచర్ దగ్గర వదిలేస్తారు, వాళ్ళు అక్కడ పికప్ చేసుకొని మళ్ళీ మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేస్తారు అనమాట. సో పికప్ డ్రాప్ వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం, అసలు షాద్ నగర్ ఎలా డెవలప్ అవుతుంది, మన కార్లో మాట్లాడుకుంటూ షాద్ నగర్ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, షాద్ నగర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్దాము. తర్వాత రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో, మనతో వస్తున్నారో, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్నారు, ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, కస్టమర్స్ ఎంత అప్గ్రేడ్ అయ్యారో, ఎంత అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేస్తూ వెళ్దాము. రియల్ ఎస్టేట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు టైం దాదాపుగా 10 అవుతుంది. ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తున్నారు కస్టమర్స్, అంటే మా పికప్ చేసుకొని వచ్చారు. వెళ్తున్నాం, లెట్స్ గో. ఇప్పుడు మనం బెంగళూరు హైవే నుంచి స్టార్ట్ అయినాము. అన్నతో మాట్లాడిద్దాం అనుకున్నా కానీ అన్న మాట్లాడంటున్నాడు, సో అందుకే నేనే మాట్లాడుతున్నా. అన్నకు మంచి ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ నుంచి ఉందంట, కానీ ఎందుకో కెమెరా అంటే భయమైనా నాకు, మాట్లాడలేదు ఏమనుకోవద్దు అన్నాడు. సరే నేను కూడా ఇగ్నోర్ చేశాను. ఇప్పుడైతే మనం హైవే మీద వెళ్తున్నాము. చూడండి హైవే ఎంత బిజీగా ఉందో చూడండి. బెంగళూరు హైవే 8 లైన్ హైవే ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది 8 లైన్ హైవే ఎక్స్టెన్షన్ అవుతుంది. ఒక్కసారి హైవే ఎక్స్టెన్షన్ అయిందంటే సూపర్ ఉంటుంది. ఇంకా లాంగెస్ట్ హైవే ఇది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ హైవే. ఇప్పుడు మనం షాద్ నగర్ లోపలికి ఎంటర్ అయినాము. షాద్ నగర్ బస్ స్టాప్ నుంచి 2 km డిస్టెన్స్ లోపే మన ప్రాజెక్ట్ ఉంటుంది. అట్లనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి 3 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టు షాద్ నగర్ టౌన్లోనే ఉంటుంది, బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది. చూసుకోవచ్చు షాద్ నగర్ ఎంత అభివృద్ధి చెందిందో, చూసుకోవచ్చు ఎంత డెవలప్ అయిందో. ఇక్కడ కమర్షియల్ ప్లాట్ ఎంత ఉంటుంది అన్న? కమర్షియల్ రోడ్కి కమర్షియల్ ప్లాట్ 1,00,000 పైన ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ షాప్స్ అన్నీ, ఏది ఇది లేదనేది లేదు, అన్నీ డెవలప్ అయిపోయినాయి చాలా. ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు అటు పక్కన వెళ్తే బస్ స్టాండ్. ఇప్పుడు మనం బస్ స్టాండ్ దాటి ముందుకు వెళ్తున్నాము. హైవేకి ఆనుకొని టీడీఆర్ ప్లాజా కనిపిస్తుంది కదా, శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్. ఈ లోపలికి ఎంటర్ కావాలి. మేము ఇగో హైవే మీదే షూట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ నుంచి చూపిస్తేనే కస్టమర్కి క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి హైవే నుంచే షూట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇంట్రడక్షన్ అవుతుంది, ఇంట్రడక్షన్ చేసుకొని అక్కడికి వెళ్తాం. ఇప్పుడే ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంట్రన్స్లో రోడ్ వేస్తున్నారు. ఈ విషయం మాకు కస్టమర్ చెప్పమని, కానీ మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఏం చెప్తే బాగుంటుంది మాకే ఐడియా ఉంటుంది కాబట్టి, కస్టమర్ చెప్పినా చెప్పకున్నా హైలైట్ చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి చెప్తున్నాం. మంచి రెంటల్ ఇన్కమ్ కూడా బాగుండేటట్టు ఉందండి ఇటు సైడ్. రెంట్ కూడా బాగుస్తుంది కానీ అంత 1 BHK పోర్షన్ ఎంత ఉండొచ్చు? 1 BHK 2 BHK ఉంటుండొచ్చు 8,000 9,000 ఉంటుంది. హైవే కూడా దగ్గర ఉంది కాబట్టి, వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి. ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే కొద్దిగా ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదా. మా నాన్నకి కొద్దిగా చెప్పడానికి రాకపోతే దగ్గరుండి ఒక్కొక్కటి చెప్పించేవారు కంటే కొద్దిగా టైం పట్టింది, కానీ చాలా బాగా చెప్పారు మా నాన్న, సూపర్గా చెప్పారు. ఇప్పుడు షార్ట్ వీడియో చేయాలి, అదేవిధంగా డ్రోన్ షాట్లు కూడా తీసుకోవాలి నేను.
ఇప్పుడు వెంచర్ అయితే చూడండి ఇట్లుంది, డెవలప్మెంట్ అవుతుంది. మొత్తం ఇది 46 ఎకరాల్లో ఉంది. అదేవిధంగా ఇందులో మనకి 578 ప్లాట్లు వచ్చినాయి. హెచ్ఎండిఏ అండ్ టీజీ రెరా అప్రూవ్డ్. ఇంతమంది డీటీసీపీ ఉంటుండే, ఇప్పుడు హెచ్ఎండిఏ కన్వర్ట్ అయిందనమాట. డెవలప్మెంట్స్ అయితే వర్క్ నడుస్తుంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది విల్లా ప్రాజెక్ట్ కదా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉందంట. మనకి ఇందులో 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సీసీ రోడ్స్ అన్నీ అటు పక్కన మొత్తం సీసీ రోడ్స్ అన్నీ ఆల్రెడీ వేసేసారు. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ ఆర్చ్ కడతారు. ఇది లోపలికి 40 ఫీట్ రోడ్డు. డెవలప్మెంట్స్ అయితే బాగున్నాయి, హైవేకి దగ్గర ఉంది. ఆల్రెడీ ఫేజ్ 1లో అద్భుతంగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ జరిగిపోయినాయి. ఆల్రెడీ హౌసెస్ కట్టుకొని ఆల్రెడీ పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఇది ఫేజ్ 2, ఇది కూడా అద్భుతంగా డెవలప్ కాబోతుంది. ప్రైస్ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తారు అంటే 24,000 per స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 60% బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంది. మన వెంచర్కి ఆనుకునే ఎన్ఆర్ఎస్సి ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంటుంది. అదేవిధంగా అమెజాన్ డాటా సెంటర్ కానీ, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ కానీ, అమెజాన్ లార్జెస్ట్ వేర్ హౌస్ కానీ, తర్వాత సెజ్జులు కానీ, ఇక మీకు తెలిసిందే షాద్నగర్ గురించి, హైవేకి దగ్గర ఉంది. మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈ ఏరియా అయితే డెవలప్ అవుతుంది. ఏ డౌట్స్నా పైన నెంబర్ ఇస్తున్నాను, నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మనం డ్రోన్ షాట్ తీసుకోవాలి, అదేవిధంగా షార్ట్ వీడియో నా వర్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ హైవే మీద నా వర్షన్ తీసుకున్నాను, వెంచర్కి వచ్చినా కూడా నా వర్షన్ ఒకటి చేయాలి, ఎందుకంటే కస్టమర్కి ఎన్ని వీడియోలు ఇస్తే అంత హెల్ప్ఫుల్ అవుతుంది దానికి. ఇప్పుడు చూడండి, మొబైల్ షాట్లో తీయాలంటే నేను ఇటు నుంచి పోనీకి రాదు, అట్లా తిరిగి నడుచుకుంటూ పోయి అక్కడ సీసీ రోడ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి షాట్ తీయాలి. కెమెరా వెనుక మా కష్టాలు ఎవరికి తెలుసు చెప్పండి. వెంచర్ షాట్లు అయితే ఫోన్లో ఏవి కావాలో తీసేసుకున్నా, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అవన్నీ తీసేసుకున్నా. ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తున్నా. డ్రోన్ ఎగరేస్తే ఏంటంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ, అంటే చుట్టుపక్కల ఎలా ఉంది, వెంచర్ ఓవరాల్గా పైనుంచి ఎలా కనిపిస్తుంది అనేది కస్టమర్కి క్లియర్గా అర్థమవుతుంది, చూసే వాళ్ళకి, వ్యూవర్స్కి. అందుకే డ్రోన్ షాట్ తీస్తున్నా. పెద్ద వెంచర్ కాబట్టి కొద్దిగా టైం పట్టేటట్టే ఉంది. డ్రోన్ షాట్స్ అయిపోయినాయి, డ్రోన్ రిటర్న్ వస్తుంది. దీని తర్వాత ఇక్కడనే షాద్నగర్లో ఇంకొక వెంచర్ కూడా ఉంది. అది కూడా ఎక్కడ ఉంది, దాని ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ప్రైజ్లు చెప్తున్నారు, పూర్తి విషయాలు ఇదే వ్లాగ్లో చెప్తాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే ఈ వెంచర్ షూట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడనే అన్న మాకు లంచ్ చేపిస్తున్నాడు, అక్కడ లంచ్ చేసుకొని ఇంకొక వెంచర్ ఉంది, అక్కడ షూట్ చేయాలి. ఇప్పుడు షాద్నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. వెనక అన్నపూర్ణ మెస్ అని కనిపిస్తుంది కదా, ఇందులో భోజనం చేయబోతున్నాం అనమాట. భోజనం చేసి ఇంకొక వెంచర్ ఉంది, అది ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్లు ఉందంట. అంటే షాద్నగర్ అవతల ఉన్నట్టుంది, షాద్నగర్ అవతల. అక్కడికి వెళ్ళి ఆ వెంచర్ డీటెయిల్స్ ఏంది పూర్తి విషయం తెలుసుకుందాం. వీడియో మాత్రం చూడండి, ఎంతో కష్టపడి ఈ వీడియో మాకు అవసరం లేదు ఇప్పుడు, అయినా సరే చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అన్నపూర్ణ మెస్లో ఫుడ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది పెట్టే, సేమ్ మనం ఇంట్లో న్యాచురల్ ఏ విధంగా తింటే పప్పులు మంచిగా, చపాతి కర్రీస్ మంచి, ఎలాంటి కలర్స్ కానీ బాగా అందమైన మసాలా కలపకుండా మనం ఇంట్లో ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా చాలా బాగుంది నిజంగా. పెద్ద హోటల్ కంటే చాలా బెటర్. 100% బెటర్. సూపర్, చాలా బాగుంది ఫుడ్ మాత్రం సూపర్. అదే మా కస్టమర్ వస్తున్నాడు, వాళ్ళదే పక్కన అన్నపూర్ణ మెస్ పక్కన వాళ్ళది ఆఫీస్ ఉందంటే ఆఫీస్లో కూర్చున్నాము. ఇంకొక 20 minutes వస్తున్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాము. రాగానే వెళ్దాం. అన్న ఇప్పుడే వచ్చిండు, బయలుదేరుతున్నాం మళ్ళీ కార్లో ఇక్కడ నుంచి. హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నా. మీ పేరు? రవీంద్ర రెడ్డి అన్న. ఓకే అన్న, ఈ షాద్నగర్ రియల్ ఎస్టేట్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? షాద్నగర్ గత 2019 నుంచి ఇదే ఫీల్డ్లో ఇక్కడనే ఉన్నాను ఎక్కువ, ఈ ఏరియాలో. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ప్లాట్ కొనాలంటే నువ్వు నన్ను ఎలా కన్విన్స్ చేస్తావు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్స్ చేసే ముందు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే డెవలప్మెంట్స్ మంచిగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా కస్టమర్ అన్నది ఇన్వెస్ట్మెంట్ 100% కన్విన్స్ అయి పెట్టేస్తాడు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు బెంగళూరు హైవే ప్రజెంట్ ఈ షాద్నగర్ ఎక్కడైతే ఉంటుందో బెంగళూరు హైవే అనుకొని ఉంటుంది. అయితే ఈ బెంగళూరు హైవే యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే మన హైదరాబాద్లో 10 హైవేలు ఉన్నాయి. అందులో మనకు ఈ బెంగళూరు హైవే వచ్చేసి ఏంటంటే మనకు 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందన్నట్టు. ఒకటి ఎయిర్పోర్టు ఈ బెంగళూరు హైవే అనుకొని ఉంటుంది మనకు ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉందో ఇది 12 lane హైవే కాబోతుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ ఆల్రెడీ 6 lane వరకు నడుస్తుంది, పాత ప్రపోజల్ ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రపోజల్ నెక్స్ట్ కమింగ్ 5 years or 8 years లోపు మనకు 12 lane ప్రపోజల్ కూడా ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో మనకు ఎయిర్వేస్ ఉంది, రోడ్వే ఉంది, నెక్స్ట్ వచ్చేసి రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది ఈ హైవేకు. అంటే ప్యారల్గా ఉంటుంది, మన హైవేకు బేస్ చేసుకొని ప్యారల్గా ఉంటుంది. ప్రజెంట్ మనకు ఎంఎంటీఎస్ అంటే ఏదైతే మన ప్యాసింజర్ ట్రైన్ కానీ ఎంఎంటీఎస్ ఏదైతే అంటామో అది సికింద్రాబాద్ నుంచి ప్రజెంట్ నాంపల్లి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మహబూబ్నగర్కి ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. సో 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ఏకైక హైవే మన బెంగళూరు హైవే.
సో అందుకనే దీని యొక్క అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే మనది ఐటీ కారిడారు ఏది హైదరాబాదు, నెక్స్ట్ బెంగళూరు కూడా పెద్ద ఐటీ కారిడారు. సో ఒక ఐటీ కారిడార్ టు ఐటీ కారిడార్ అన్నది ఒక మల్టీ నేషనల్ కంపెనీస్ ఉన్న పెద్ద కంపెనీస్కి ఒక మంచి కనెక్టివిటీ అన్నట్టు ఇది కంప్లీట్గా. అందుకే బ్యాంక్ లెవెల్ ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ ఇప్పటి వరకు రియాలిటీ ఉంది తప్ప అంటే రియల్ రూపంలో ఎక్కలేదు. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది అంటే రియాలిటీ మార్కెట్ అన్నట్టు ఇది కంప్లీట్గా, అంటే వర్చువల్ మార్కెటింగ్ కాకుండా రియల్ ఎస్టేట్గా అంటే రియాలిటీగా జరిగే మార్కెటింగ్ ఇది. చాలా బాగా చెప్పినావు. నెగిటివ్స్ కూడా చెప్పండి ఏమున్నాయో. అయితే నెగిటివ్స్ వచ్చేసి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏంటంటే అన్న మనకు ఇక్కడ 111 జియో అన్నది ఒకటి కొంచెం మనకు మైనస్ పాయింట్ స్టార్టింగ్లో. సో దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్చువల్గా ఎయిర్పోర్ట్ పక్కన అక్కడే ఎక్కువ జరిగేది. కానీ 111 జియో ఏమైపోయిందంటే కొంచెం గ్యాప్ వచ్చింది. అప్ టు కొత్తూరు వరకు మనకు 111 జియో ఇంప్లిమెంట్ అవుతుంది అన్నట్టు. సో కొత్తూరు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది రెసిడెన్షియల్ జోను. అయితే అదొకటి మేజర్గా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా మిగతా అంటే మైనస్ పాయింట్స్ ఈ హైవేకి ఎక్కువ ఏం లేవు, అంతే. ఇది ఒక్కటైతే మైనస్ పాయింట్ మేజర్గా. 10/10కి ఎంత రేటింగ్ ఇస్తావు? ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే 10కు 10 ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దీనికి ఎందుకు 10/10 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అమీర్పేట ఉంది కదా, అమీర్పేట, ఎస్ఆర్ నగరు, కుకట్పల్లి, పటాన్చేరు, ఈరోజున్న ఇస్నాపూర్, ఇవన్నీ ఏరియాలు ఒకప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ విత్ చిన్న చిన్న టౌన్స్ ఉంటుండే అండ్ చిన్న పాపులేషన్ ఉంటుండే 20 ఏళ్ళ కింద. ఇప్పుడు ఏమైపోయిందంటే సేమ్ మీరు కొత్తూరు, షాద్నగర్, బాల్నార్, జడ్చర్ల తీసుకుంటే కూడా ఇండస్ట్రియల్ కారిడార్ విత్ చిన్న చిన్న టౌన్స్గా ఉన్నాయి ఇన్ని రోజులు. ఇప్పుడు ఆల్రెడీ టౌన్ అభివృద్ధి పదంలో ముందుకు వచ్చేస్తున్నాయి కంప్లీట్గా. సో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే రానున్న 10 నుంచి 15 ఏళ్ళల్లో మీరు అమీర్పేట, అది మన ఏదైతే ఎస్ఆర్ నగరు, కుకట్పల్లి, పటాన్చేరు, ఇస్నాపూర్ ఎట్లయితే డెవలప్ అయిందో సేమ్ అదే విధంగా కొత్తూరు, షాద్నగర్, బాల్నారు, జడ్చర్ల ఈ 4 టౌన్లు కంప్లీట్గా మెర్జ్ అయిపోయి మీకు హెవీ డెన్సిటీ లివింగ్ పీపుల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కంప్లీట్గా అట్లా. ఓకే అండి. ఇప్పుడు మార్కెట్లో కస్టమర్స్ డిఫరెంట్గా వస్తారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాం ఈ షాద్నగర్ మార్కెట్లో? సో జనరల్గా అయితే షాద్నగర్ మార్కెట్లో మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి లైక్ మనం బాల్నార్ దాటి వెళ్ళి అమ్మాలంటేనేమో కొంచెం డిస్టెన్స్ అన్నది ఛాలెంజింగ్గా మారుతుంది. కాకపోతే అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ చేయబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా తగ్గలేదు. అంటే ROI మాత్రం ఎక్కడ తగ్గలేదు. మనం పెట్టిన రేటుకి రూపాయి యాడ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు ఇక్కడ మనకు. ఓకే అన్న. ఇప్పుడు 2019 నుంచి చేస్తున్నావు కదా, 2019లో రేట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ రేట్లు ఎట్లున్నాయి? యాక్చువల్గా 2019లో మనకు హైవేలకే 6,500 నుంచి 8,500 కూడా దొరికింది అప్పుడు. ఇప్పుడు హైవేల దగ్గర అయితే మనకు 25,000 నుంచి 35,000 దాకా పోతుందండి ప్రజెంట్ అయితే. ఇప్పుడు మేము చేసినామన్న వెంచర్, ఇప్పుడు చేసినాం ఒకటి 24,000 హైవే నుంచి 1.5 లోపట్టుకుంది. అవును, ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ NRSC చుట్టుపక్కల కానీ, లేకపోతే ఇక్కడ మనకు హైవే బేస్ చేసుకొని ఏది మన ఎంఏ హోటల్ ఆపోజిట్లో కానీ, ఆ కమ్మదనం పోయి రోడ్లో కానీ, ఇవన్నీ మనకు 22,000, 25,000, 30,000 వరకు కూడా ఉన్నాయన్న. ఇంకా రాగమైరి వాళ్ళు 35,000 కూడా ఉంది ఇక్కడ వేరే వెంచర్ వాళ్ళది. సో చాలామంది అంటే రేట్లు ఇక్కడ కోట్ చేస్తున్నారు. మనకు ఇంకా కొత్తూరు దగ్గర సుచేర్ ఇండియా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 35,000 కూడా కోట్ చేస్తున్నారు అక్కడ అట్లా. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లుందన్న? ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే అంటే బాగా లో లేదు, అట్లా అని చెప్పేసి ఫుల్ హైప్లో లేదు. అంటే కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేసే వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎవరు ఆగట్లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి మనం బయలుదేరినాం కదా ఇంతకుముందు, అక్కడ మీరు క్రౌడ్ చూసి అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ లాగట్లేదు, ఎక్కడ కూడా మనకు ఏదైతే మన స్లాట్ బుకింగ్ లాగట్లేదు, ఎక్కడ కూడా మనకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆగట్లేదు. మూవ్మెంట్ మాత్రం చాలా హెవీగా ఉంది కానీ ఇక్కడ ఆగట్లేదు. సో కాకపోతే ఏంటంటే పీపుల్ మధ్యలో ఏంటంటే కొంచెం ఎట్లా అంటే ఒక 2 years నుంచి స్తబ్దత ఉంది, లేకపోతే స్టాగ్నెంట్ అయింది మార్కెట్ అని చెప్పి జస్ట్ మాట్లాడుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయకుండా అయితే ఉండట్లేదు అట్లా. ఓకే. రియల్ ఎస్టేట్లోకి వచ్చేమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేసినావు, ఎందుకు వచ్చినా అనిపించింది ఎప్పుడైనా? అంటే చెప్పాలి మీరు. కోవిడ్ టైంలో కొంచెం అనిపించింది అన్న, కోవిడ్ టైంలో అనిపించింది. తర్వాత ఏమనిపించింది అంటే అప్పుడు లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలామంది నన్ను కూడా ఉల్టా అంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కూడా అరే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం అని క్వశ్చన్ కూడా అడిగారు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. తర్వాత అనుకున్నాం సరే అందరికీ ఒకవేళ మార్కెట్ డౌన్ అయితే మనకు కూడా అవుతుంది, ఒకవేళ మళ్ళీ అందరికి స్టార్ట్ అయితే మనకు కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కాలచక్రం అనేది మనం ఆపేది కాదు కాబట్టి సో ముందుకు వెళ్ళొచ్చులే అని అనుకున్నాము. సో 3 months తర్వాత మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ అద్భుతంగా పుంజుకుంది. అంటే అప్పుడు మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే అంటే ఈ కోవిడ్నే మనం దాటగలినామంటే ఇంతకన్నా మించిన ఎంత పెద్ద ఆపద వచ్చినా రియల్ ఎస్టేట్ దాటగలుగుతామని ఒక నమ్మకం అయితే వచ్చింది. సూపర్ అన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు అన్న. మనకి ఇది వచ్చేసి రైకల్ టోల్గేట్ అంటారు దీన్ని. సో మనకు ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనకు బుర్ల జంక్షన్ ఉంటుంది. సో మనకు షాద్నగర్ దాటినాక జస్ట్ ఇది బిసైడ్ ఉంటుంది అన్నట్టు.
ఇప్పుడు షాద్నగర్ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్లో వచ్చినామన్నా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఒక 5.5 కిలోమీటర్స్ ఉంటుంది అన్న, అంతే 5.5. అంతే ఓకేనా? అంతే. జడ్చర్ల ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్. ఆ. రోజు చాలామంది కస్టమర్స్ కలుస్తుంటావు కదా, అసలు కస్టమర్స్ ఎట్లుంటారు అసలు వాళ్ళ గురించి ఒకసారి చెప్పు. జనరల్గా అయితే మనకు వచ్చే జనరల్ ఎంక్వైరీస్ కానీ విజిటింగ్స్లో ఏవైతే ఉంటారో చాలామంది అయితే అంటే ఉన్నంత వరకు అయితే మంచిగా అంటే మంచి వాళ్ళు చాలామంది పాజిటివ్గా ఉండి మనకు రెస్పాండ్ అయ్యి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారు. అయితే కొంతమంది మనం రీసెంట్గా చూసినది ఏంటంటే సైట్ విజిట్కి వస్తారు, చూస్తారు, అంతా ఎంక్వైరీ చేస్తారు, అంతా ఓకే అనుకుంటారు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. అంటే మనకు అది కనీసం అంటే మంచిగా ఉంది, మంచిగా లేదు, లేదా ప్రైస్ ఎక్కువైంది, లేకపోతే మాకు నచ్చలేదు అని ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే మేము కస్టమర్కి నెక్స్ట్ ఇంకా వేరే మంచి ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, మంచి లొకేషన్లో ఏమైనా ఉందా మనం చూసి పెట్టగలుగుతాం. కానీ వాళ్ళు ఏ రెస్పాన్స్ చేయకపోతే ఏంటంటే మనం అరే ఇంత కష్టపడి మనం చూపిస్తున్నాము, ఇంత కష్టపడి తీసుకెళ్ళినాము, ఇంత ఖర్చు పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి చూపిస్తున్నాం కదా. అంటే మనకు ఇప్పుడు ఒక కార్లో వెళ్తే ట్రావెల్ అవుతుంది అన్న, ఒక 4,000 ట్రావెల్ వచ్చేస్తుంది. సో మనం ఇంకేమన్నా సరే అది ఎక్స్పెండిచర్స్ అనేది మనము మన కస్టమర్కి ఒక గెస్ట్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఇంకోటన్నా కస్టమర్స్ మీకు జెన్యున్గా బ్రదర్ ఇది బాగాలేదు, మీ వెంచర్ రేట్ ఎక్కువ ఉంది, డెవలప్మెంట్స్ బాగాలేవు అంటే మీరు నెక్స్ట్ టైం మార్చుకుంటారు కదా. 100% మార్చుకుంటాం. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఉంటుందంటే ఇమ్మీడియట్గా మేము వేరే వెంచర్ చూస్తాము. అండ్ రేట్ దగ్గర కూడా మనకు ఎక్కువైందంటే వేరే వెంచర్లో తక్కువ ఉంటుంది మనకు, అక్కడ చూస్తాము. కాకపోతే ఇంకో సింపుల్గా అయిపోయిందంటే కస్టమర్స్కి చాలామంది ఏంటంటే ప్రొడక్టివ్ ఉడారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ దగ్గర చూసి ఏం చేస్తారంటే ఎక్కడ అనాథరైజ్డ్ దగ్గర కానీ లేకపోతే జీపీ లెవెల్స్లో లేకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉన్న దగ్గర తీసుకొని ఫ్యూచర్లో ప్రాబ్లం జరిగిన తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు. సార్ ఆ రోజు మీరు చెప్పింది తీసుకుంటే అయిపోతుండే, మీది అప్రూవల్ లేఅవుట్లో మీరు అమ్మిర్రు ఆ రోజు, కానీ నేను మీది కాదని చెప్పేసి వేరే కాడికి వెళ్ళి ఇట్లా ఇబ్బంది పడ్డామని చెప్పి చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. సో వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ ఇవ్వండి. అంటే లొకేషన్ అసలు మన వెంచర్ ఏ లొకేషన్లో ఉంది అండ్ నెక్స్ట్ టైటిల్ ఎలా ఉంది. మేజర్గా ముఖ్యంగా ఏంటంటే టైటిల్. మనం ఒక ఆదిలాబాద్ డిస్టిక్లో పోయి కొనుక్కున్నా సరే టైటిల్ ఇంపార్టెంట్. ఎందుకంటే డెవలప్మెంట్ ఎక్కడ ఎంత అవుతుంది అన్నది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మార్కెట్ బట్టి సిచ్యువేషన్ బట్టి సమ్ టైమ్స్ ఏది కాదనుకున్నదే మంచిగా అవ్వచ్చు. కాకపోతే టైటిల్ ప్రాపర్గా ఉంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే అన్న, సపోజ్ ఎట్లుంటారు కస్టమర్స్, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక దగ్గర తీసుకున్నాడు, గుడ్డిగా నేను కూడా పోయి అనే తీసుకుంటున్నా, దీని గురించి ఒకసారి చెప్పు, అది కరెక్టేనా? అయితే అది కొన్ని ప్రాస్పెక్టివ్లో అంటే మీ ఫ్రెండ్ కరెక్ట్గా అనాలైసిస్ చేసి ఆయన పర్ఫెక్ట్ ప్రోడక్ట్ తీసుకుంటే ఆయనతో పాటు నువ్వు గుడ్డిగా తీసుకుని తప్పులేదు. కాకపోతే ఆయన అనాలిసిస్ ఎంతవరకు ఉన్నదన్నది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తీసుకుంటా అని చెప్పేసి మీరు తీసుకుంటే ఆయన మునిగిపోతే మీరు కూడా మునిగిపోతారు. అండ్ ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరగకపోతే మీకు కూడా పెరగదు. సో అందుకని ఏం చేయాలంటే ఎవరైతే మీ ఫ్రెండ్ కరెక్ట్ అనాలిసిస్ చేసే పర్సన్ అయితేనేమో మీరు అతను నమ్మొచ్చు. బట్ అనాలిసిస్ లేని పర్సన్ని మీరు డైరెక్ట్గా బ్లైండ్గా ఫాలో అయితే మీ హార్డ్ అండ్ మనీ అంటే కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు అనవసరంగా వృధా చేసుకునే విధం కూడా అవ్వచ్చు. ఎవరెంత చెప్పినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సెల్ఫ్ డిసిషన్ కంపల్సరీ ఉండాలి. అని ఇంకోటి ఇప్పుడు ఇవాళ రేపు ప్రాపర్టీ విషయంలో పక్కన డిసిషన్ కంటే ఫ్యామిలీ డిసిషన్ తీసుకోవాలి, లేదంటే సెల్ఫ్ డిసిషన్ తీసుకోవాలి తప్ప ఫ్రెండ్స్ డిసిషన్ కానీ అదర్ పర్సన్స్ డిసిషన్ ఎప్పుడు ఇన్వాల్వ్ కావద్దు ప్రాపర్టీ విషయంలో. అట్లా ఇప్పుడు మీరు డాక్యుమెంట్ విషయంలో ఎట్లుంటారో డాక్యుమెంట్ చూసుకుంటారు స్టార్టింగ్లో మీరు? యాక్చువల్గా మనం డాక్యుమెంటేషన్ ఎట్లా చూస్తామంటే అన్న, మనకు 1954 ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం డాక్యుమెంట్ చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు యాక్చువల్గా అయితే 12 years సరిపోతుంది నార్మల్గా. ఓ 30 years ఈజ్ హైయెస్ట్. మనకు ఒక జ్యూరిడిక్షన్లో మనకి ఏదైతే కోర్టులో మనము లీగల్గా ఫైట్ చేసి గెలవాలంటే ఒక 30 సంవత్సరాలు సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే బిఫోర్ 1954 నుంచి 2026 వరకు క్లియర్ టైటిల్ అంటే ఎవరి నుంచి ఎవరికి అమ్మారు, వాళ్ళు ఎవరికి అమ్మారు, మొత్తం ఒక పానీస్ కానీ ఏవైతే అప్రూవల్స్ కానీ మనం ప్రతిదీ నాలా కన్వర్షన్తో సహా అన్నీ చెక్ చేసుకొని మనం కస్టమర్కి అన్నది అప్పచెప్పడం జరుగుతుందన్న మన దగ్గర. రియల్ ఎస్టేట్ రావాలని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందన్న మీకు? అసలు ఎవరన్నా చూసి మోటివేట్ అయ్యారా ఎట్లా? యాక్చువల్గా అయితే నాకు రియల్ ఎస్టేట్ రావడానికి ముఖ్య ఇంట్రెస్ట్ ఏంటంటే మా ఫాదర్. అంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకునే టైంలో అతను కొంచెం ల్యాండ్స్ కొనడం స్టార్ట్ చేసిండు. అయితే ఊర్లోనే మన వరి పొలాలు కొనుక్కున్నాడు. సో మా డాడీ అప్పుడు కొన్నప్పుడు ఎకరం వచ్చేసి 40,000 వచ్చేసింది. అంటే గుంట 1,000 రూపాయలు మా ఊర్లో. ప్రజెంట్ అదే ప్లేస్లో నేను మొన్న రీసెంట్గా ఒక 2 years బ్యాక్ కొనాల్సి వచ్చినప్పుడు ఆడ గుంట వచ్చేసి 26,000 రూపాయలు ఉంది. అంటే మా ఫాదర్ కొనడానికి నేను కొనడానికి ఒక 25 times వేరియేషన్ వచ్చింది. అంటే నేను 10th classలో ఉన్నప్పుడు కొన్నాను అంతే. అది ఒక 10 years అంతే, హార్డ్లీ 10-12 yearsలో నాకు మంచి అంటే అప్రిషియేషన్ వచ్చింది మా ఫాదర్ కొన్నవి. ఇప్పుడు నేను కొనాలనుకుంటే అక్కడ గుంటాకు 25,000 నుంచి 26,000 30,000 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అయితే అసలు కొనలేం. హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకోలేం ఎకరాలలో. ఓన్లీ ప్లాట్లలో మాట్లాడుకొని ఏదో మనకు నచ్చిన ప్లాటు నచ్చినంత సైజులో తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందన్నా? బీటెక్ కంప్లీట్ అన్న. సిఎంఆర్ కాలేజ్లో కంప్లీట్ అయిపోయింది బీటెక్ నాది. మొత్తం రియల్ ఎస్టేట్ సెట్ అయ్యారు, మంచి సంపాదిస్తారు అయితే.
అంటే సంపాదన అంటే కష్టం తగ్గట్టు ఉందన్న. అంత కష్టం ఉంటుంది, కష్టం లేకుండా ఏది ఉంటుంది అలా. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో రావాలనుకునే యువతకు మాత్రం మంచి వెల్కమ్. ఎందుకంటే అందరు ఇప్పుడు ఆ జాబ్స్ ఈ జాబ్స్ అని చెప్పి పోకుండా మీరు రియల్ ఎస్టేట్ని ఒక కెరియర్ తీసుకుంటే మాత్రం యూ క్యాన్ ఎర్న్ గుడ్ ఇన్కమ్. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే బెటర్గా ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే పేషెన్స్ ఉండాలి, ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి స్టార్టింగ్లో. తర్వాత ఎప్పుడైతే మీ బ్రాండింగ్ అంటే మీ పేరు ఎప్పుడైతే బయట మార్కెట్లో వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఉన్న దగ్గరికే కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటారు. సో మనం ఏంటంటే ఇక్కడ కావాల్సింది బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, సెల్ఫ్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. అదొకటి చేసుకుంటే యు ఆర్ బెటర్ దాన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎంత ఓపిక పట్టాలని ఇప్పుడు నేను వచ్చిన కొత్తగా, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చోవాలంటే ఇంట్లో సెట్ కావాలంటే నాకు ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా మనం చేసే ఏ బిజినెస్ అయినా సరే అన్న మనం ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఒక ఫస్ట్ 1 year ఎట్లా చేయాలంటే దీన్ని ఒక జాబ్ లాగానే చేసుకోవాలి. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒక జాబ్లో ఒక 20,000 30,000 శాలరీ, ఒక 50,000 శాలరీ ఇస్తే డైలీ 8 to 10 hours కష్టపడతాం, ఒక వేరే కంపెనీ కోసం, అన్నోన్ పర్సన్ కోసం కష్టపడతాం. అదే 8 to 10 hours బిజినెస్లో వచ్చిన స్టార్టింగ్ మొదట్లో ఒక ఫస్ట్ 1 year కష్టపడితే నెక్స్ట్ 3 yearsలో మీరు ఈ యొక్క బిజినెస్లో సెట్ అయిపోతారు. 5 yearsలో మంచి పొజిషన్కి వెళ్తారు. 10 yearsలో యూఆర్ బికమింగ్ మార్కెట్ లీడర్. అది మాత్రం డెఫినెట్గా రాసి పెట్టుకోవచ్చు మీరు. అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ప్రజెంట్ మనం ఇప్పుడు ఇంతకుముందు బాల్నార్ క్రాస్ చేసుకొని మనము రంగారెడ్డి కూడా రైల్వే స్టేషన్ క్రాస్ చేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ రాజాపూర్కి వెళ్తున్నాము. సో రాజాపూర్ తర్వాత జస్ట్ మన వెంచర్ పోలేపల్లి సెజ్కి ఆపోజిట్లో ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మనం చూసుకొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం కంప్లీట్గా. అన్న ఇప్పుడు ఇదేందన్న, ఇదే విలేజ్ అన్న? ఇది వచ్చేసి మనకు రాజాపూర్ మండల హెడ్ క్వార్టర్ ఇది. సో మనకు ఇప్పుడు ఈ రాజాపూర్ పక్కనే మనకు పోలేపల్లి సెజ్ అనేది ఉంటుంది కంప్లీట్గా. సో రాజాపూర్ ఫార్మా సెజ్ అని పిలుస్తుండే ఇంతకుముందు. ఇప్పుడు అంటే జనరల్గా అయితే అది అట్లా పేరు అట్లా వచ్చింది. సో దాన్ని పోలేపల్లి సెజ్ అంటారు. మనకు TGIISC పార్క్ అని గ్రీన్ నేషనల్ పార్క్ అన్నట్టు. దాదాపు ఒక 70,000 మంది పైగా ఆడ వర్క్ చేస్తారు. మనకు వర్క్ చేస్తారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు మాకు ఆడ మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అరబిందో కానీ, మన హెటిరో కానీ, నెక్స్ట్ మనకు వచ్చేసి మన మైలాన్ ల్యాబొరేటరీస్ కానీ, నెక్స్ట్ మనకు అందులో పెద్ద యూనివర్సిటీ ఉంది ఒకటి 95. ఇదంతా ఫ్లైఓవర్స్ అవుతున్నాయి యాక్చువల్గా. మనకు షాద్నారు, బాల్నారు, జడ్చర్ల దగ్గర మొత్తం కంప్లీట్ బెంగళూరు హైవే మీద ఆల్రెడీ 6 lane వర్క్ నడుస్తుంది కదా. ఆ 6 lane వర్క్లో భాగంగా ఇవన్నీ ఫ్లైఓవర్స్ వర్క్ అనేది నడుస్తుంది కంప్లీట్గా మనకు. అట్లా ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉందన్న? ఇక్కడ ఈ టౌన్కి ఆనుకొని అయితే దాదాపు 50,000 to 60,000 per square yard ఉంటుందన్న. టౌన్లో టౌన్కి ఎగ్జిట్ కొంచెం దూరంలో అయితే టౌన్ అంటే ఎగ్జిట్ దగ్గర అయితే ఒక 35,000 30,000 ఉంటుంది. ఇక కొంచెం ముందుకు వెళ్తే మనకు మళ్ళీ వెంచర్ మోడల్లో ఉన్నవి అయితే మాత్రం 23,000 నుంచి 26,000 దాకా నడుస్తుంది ఏరియాలో. హైవే ఫేసింగ్ అయితే స్కూల్ ఉంది. అవును. ఈ స్కూల్ నుంచి మన వెంచర్ దూరం ఉంటుంది జస్ట్ ఒక ఇప్పుడు 2.5 kilometers దూరంలో వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ఈ హైవే నుంచి ఎంత దూరం ఉంటుంది? ఈ హైవే నుంచి డైరెక్ట్ హైవే ఫేసింగే ఉంటుంది. హైవే ఫేసింగ్ వెంచర్ మనది కంప్లీట్గా. అవునన్న. నెక్స్ట్ వెంచర్ కి ఇంకేమైనా ఉందా మధ్యలో? మీకు కనిపించేది రైల్వే స్టేషన్. ఇక్కడ మన ఏదైతే రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. ప్రతి విలేజ్కి ఇక్కడ అంటే మన మెయిన్ ఎక్కడైతే ఉన్నాయో విలేజెస్ ప్రతిదానికి మనకు రైల్వే స్టేషన్ వచ్చేసింది కంప్లీట్గా. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు కొత్తూరులో స్టార్ట్ అవుతుంది. కొత్తూరు దగ్గర స్టార్ట్ అవుతుంది. మన ఇది తిమ్మాపూర్, కొత్తూరు, షాద్నగరు, నెక్స్ట్ మన బూర్గుల రైల్వే స్టేషను, తర్వాత మనకు బాల్నార్ రైల్వే స్టేషను, తర్వాత మనకు రంగారెడ్డి కూడా రైల్వే స్టేషను, నెక్స్ట్ మనకు రాజాపూర్ రైల్వే స్టేషను, నెక్స్ట్ వచ్చేసి గొల్లపల్లి రైల్వే స్టేషను, తర్వాత జడ్చర్ల రైల్వే స్టేషన్. మన వెంచర్కి అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా బాగుంది. అంటే మనకు 3 రకాల ట్రాన్స్పోర్టేషన్. అంటే ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మనకు ఒక 35 to 40 minutes వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. అదే కాకుండా మనకి ఇప్పుడు ఆల్రెడీ హైవే 12 lane హైవే ప్రపోజల్ ఉంది ఫ్యూచర్లో. ప్రజెంట్ 6 lane వరకు నడుస్తుంది ఆల్రెడీ. అండ్ దాని పక్కన మనకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఈ రైల్వే స్టేషన్ వస్తుందో అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనకు ఒక 500 meters దూరంలో ఉంటుంది అంతే కంప్లీట్గా. నెక్స్ట్ మనం వెంచర్ దగ్గరికి మాట్లాడదాం. ఇప్పుడు వెంచర్ మనకు వచ్చేది ఇదే వెంచర్. ఇప్పుడు ముదిరెడ్డిపల్లి విలేజ్ ఇది మనకు. ఓకే, ముదిరెడ్డిపల్లి విలేజ్ ఉంటుంది మన వెంచర్. విలేజ్ అదే రెవెన్యూలో ఉంటుంది మనకు. సో హైవే ఫేసింగ్ వెంచర్ కంప్లీట్గా. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మీకు బోర్డ్స్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు బెంగళూరు, జడ్చర్ల, ముదిరెడ్డిపల్లి. సో వీఆర్ ఇన్ ముదిరెడ్డిపల్లి ప్రజెంట్. కంప్లీట్గా హైవే ఫేసింగ్ ప్రాజెక్టు. అండ్ మనకు మున్సిపల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అది MUDA, మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. కంప్లీట్గా డొమెస్టిక్ ఏరియాలో ఉంటుంది అన్నట్టు ఈ ఏరియా అంతా. అండ్ మన జడ్చర్ల టౌన్ కూడా జస్ట్ ఒక 3.5 kilometers దూరంలో మనకు జడ్చర్ల టౌన్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గరే ఉంటుంది కంప్లీట్గా మనకు. అలానే మీరు చూడొచ్చు ఇక్కడ 6 lane వరకు నడుస్తుంది చూడండి ఇదంతా. అవును. మీకు ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే ఇంకా నీట్గా పడుతుంది మనకు. సో లైవ్గా మీరు వర్క్ కూడా ఇవ్వచ్చు. అక్కడ ఆల్రెడీ JCB కానీ ట్రిప్పర్స్ పెట్టేసిన ఆల్రెడీ. సో ఆల్రెడీ రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. 2 side రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో వన్స్ రోడ్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమైపోతుంది అంటే ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి మనకు. సో ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందో ప్రైజింగ్ అనేది పెరుగుతూ ఉంటారు హైవేల పక్కన. సో మనం కనిపించే వెంచర్ అంతా మనది అక్కడ హైవే కంప్లీట్ మొత్తం కనిపిస్తుంది కంప్లీట్గా. మన ప్రతి వెహికల్ కనబడుతుంది మనకు వెంచర్ నిలబడితే కంప్లీట్గా.
సో ఇదంతా మనకు బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండర్ పాస్ వస్తుంది యాక్చువల్గా మన వెంచర్ దగ్గరనే. మనం అంటే ఎక్కడ కూడా వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సిన పని లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు మన ముదిరెడ్డిపల్లి బిఫోర్ స్టార్ట్ అవుతుంది, అక్కడ మనకు ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది ముంగట బ్లూ ఫాక్స్ కాడ దగ్గర, అక్కడ ఎగ్జిట్ అవుతుంది అన్నట్టు. సో కంప్లీట్గా మనకు ఈ మధ్యలో మొత్తం మనకు అండర్ పాస్ వస్తుంది, ఎందుకంటే పోలేపల్లి సెజ్కి మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాము. సో పోలేపల్లి సెజ్కి మనం అంత పెద్ద సెజ్కి అండర్ పాస్ కంపల్సరీ ఇవ్వాలి. ఉడిపి హోటల్ ఉంది, ఇంకా చాలా అక్కడ రెసిడెన్షియల్ పర్పస్లో చాలా ఉన్నాయి మనకు. ఇది రీసెంట్గా ఓపెన్ అయింది, ఉడిపి కేఫ్ అని చెప్పేసి రీసెంట్గా ఓపెన్ అయిపోయింది. సో ఆల్రెడీ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ 70,000 మందికి ఉండడానికి ప్లేస్ అన్నది జడ్చర్ల టౌన్ ఒకటే ప్రామాణికంగా ఉంది ఇంతకుముందు. ప్రజెంట్ ఏమైపోయిందంటే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు జడ్చర్ల టౌన్కి వెళ్ళాలంటే ఒక 3 to 4 kilometers వెళ్ళాలి. అదే ఒకవేళ మనం ఇక్కడ చుట్టుపక్కల రెసిడెన్స్ కడితే ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అన్నది మనకు అయిపోతుంది. సో అందుకని చుట్టుపక్కల ఆల్రెడీ కన్స్ట్రక్షన్ హెవీగా జరుగుతుంది. సో మన వెంచర్ కూడా మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎందుకంటే వన్స్ అండర్ పాస్ అయిపోయింది అనుకోండి మన వెంచర్కి వెళ్ళి నడుచుకుంటే డైరెక్ట్ పోలేపల్లి సెజ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే 95 acres NMIMS యూనివర్సిటీ ఉంది మనకు. అంటే నార్సింగ్ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని చాలా పెద్ద యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ ప్రజెంట్ పిల్లలు వచ్చేసి ఒక 5,000 మంది పైన స్ట్రెంత్ ఆల్రెడీ వచ్చేసింది, ఆడిపోయింది. అయితే ఇంకొక 40% కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయిపోయే లోపు దాదాపు ఒక 15,000 మంది స్టూడెంట్స్ వస్తారు అందులో కంప్లీట్గా మనకు. అట్లా ఇది మనకు ఎంట్రన్స్ అన్న కంప్లీట్గా మనకు ఇక్కడ మనకు ఆల్రెడీ అండర్ పాస్ వర్క్ నడుస్తుంది కంప్లీట్గా. మనం పోలేపల్లి ఇప్పుడు అండర్ పాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలేపల్లి సెజ్లకు జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కంప్లీట్గా. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే సరిపోతుంది, అండర్ పాస్కి వెళ్ళి వెళ్ళిపోవచ్చు, మనకు యూటర్న్ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే మనం పోలేపల్లి సెజ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ మన ఇందులో కొంతమంది కస్టమర్స్ కానీ అండ్ మనం ఏవైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ప్లానింగ్ ఉన్నారు. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు వర్క్ అంతా ఆల్మోస్ట్ ఒక 50-60% కంప్లీట్ అయిపోయింది. మనం కంప్లీట్గా ఇందులో వచ్చేసి సీసీ రోడ్స్ ఇస్తున్నాం, మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం కంప్లీట్గా. సో అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్. టోటల్ ఎన్ని ఎకర్స్ అనేది? టోటల్ వచ్చేసి మనకి 20 acres అన్న కంప్లీట్గా. ప్లాట్ సైజులు స్టార్టింగ్ వచ్చేసి 150 గజాలు ఉంటుంది మనకు, 150 square yards. సో ప్రైజింగ్ వచ్చేసి మనకు 20,000 ఉంది కంప్లీట్గా. 20,000 per square yard. మనం దాన్ని నెగోషియబుల్గా ఇస్తున్నాం కంప్లీట్గా. బ్యాంక్ లోన్స్ వస్తాయన్నా? బ్యాంక్ లోన్స్ ఉన్నాయన్న, బ్యాంక్ లోన్స్ వస్తాయి మనకి కంప్లీట్గా ఇందులో. ఎంతవరకు వస్తాయి బ్యాంక్ లోన్స్? 85% వరకు వస్తుంది. 85% బ్యాంక్ లోన్స్ మనకు యాక్చువల్గా రీసెంట్గా వచ్చిన బ్యాంక్ లోన్స్ అయితే 18.5 lakhs నుంచి 21 lakhs వరకు వచ్చింది మనకు. అంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టుకోవాలన్నా? జస్ట్ 7 lakhs వరకు డౌన్ పేమెంట్ 7 to 8 lakhs కట్టేసుకుంటే రిమైనింగ్ అంతా మనకు వచ్చేస్తుంది. అట్లా హైయెస్ట్ 95% దాకా తీసుకుంటాం. మూడా అప్రూవ్డ్ టీజీ రేరా ఉంది కంప్లీట్గా, మున్సిపల్ అప్రూవ్డ్ MUDA. ఇల్లు కట్టుకుని రెడీగా ఉంది. ఇల్లు కట్టుకుని రెడీగా ఉంది, మన కంప్లీట్గా మున్సిపాలిటీలో ఉంది అన్నట్టు. ఇది మా అమ్మాయి మున్సిపాలిటీలో ఉంది, అందుకే డొమెస్టిక్ ఏరియా అంటారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎక్కడ పర్మిషన్ వస్తుందంటే డొమెస్టిక్ ఏరియా ఉన్నదానికి మున్సిపాలిటీ పర్మిషన్ అని వస్తుంది అన్నట్టు. రోడ్ వర్క్ నడుస్తున్నాయి కదా? ఆ రోడ్ వర్క్ నడుస్తున్నాయి. సీసీ రోడ్ ఒకటే వేసేస్తే మనకు పని అయిపోతుంది. ఇంకెంత టైం పడుతుంది డెవలప్మెంట్స్ మొత్తం అయిపోవడానికి? జస్ట్ ఒక 3 months అంతే. 3 monthsలో మొత్తం క్లోజ్ చేసి మార్కెట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది ఆల్రెడీ. చాలా బాగుంది, హైవే ఉంది కాబట్టి కస్టమర్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి కంప్లీట్గా. ఇంకొక 3 monthsలో అయితే మనకు డెవలప్మెంట్స్ అయిపోతే ఇంకా నీట్ లుకింగ్ వస్తుంది. ఇప్పుడు వెనక 60 feet రోడ్ అన్న? అది కంప్లీట్గా మనకి 60 feet రోడ్ వెంచర్. ఇది డైరెక్ట్గా మన మెయిన్ రోడ్కి యాక్సెస్ అవుతుంది అన్నట్టు మనకి. ఇది ప్రైస్ అదేనా ఇంకేం తగ్గుతుందా? తగ్గుతుంది, ఎందుకంటే మనం కస్టమర్ కంపల్సరీ స్పాట్ పేమెంట్లో మనకి అట్లా వెళ్ళినా కానీ పేమెంట్ ఆప్షన్స్ బట్టి కంపల్సరీ నెగోషియేట్ చేస్తాం, తప్పలేదు. మరి మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాము. మెయిన్ వీడియో మాత్రం లెంతీ ఉండదు, సింపుల్గా ఉండాలి. తప్పకుండా. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. రెడీ? ఓకే, డన్. చూస్తున్నారు కదా మా రంజిత్ ఎంత కష్టపడుతున్నాడో. యాక్చువల్గా పోలేపల్లి సెజ్ కానుకొని ఒక వెంచర్లో షూటింగ్ చేసినాము. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినా ఎవరైతే మనతో ఈ వెంచర్ షూటింగ్ చేయించుకోడో ఆయనకి ఇంకా మంచిగా బిజినెస్ కావాలన్న ఒక సదుద్దేశంతో ఒక అరగంట వేస్ట్ అయినా సరే పర్లేదన్న ఉద్దేశంతో ఇంకో సెల్ఫీ షార్ట్ వీడియో కూడా తీయడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు రంజిత్ ప్రాపర్టీస్ అంటే మేము చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది, దానికి ఇదే నిదర్శనం. ఇప్పుడే వీడియో షూటింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయి బయలుదేరుతున్నాము. రవీంద్ర అన్న మాత్రం వెంచర్ మీద కానీ చుట్టుపక్కల లొకేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉందన్న. ఇంత నాలెడ్జ్ రావడానికి అసలు కారణం ఏందన్న చెప్పు? ఎక్స్పీరియన్సేనా? అంటే మనకు ఎక్స్పీరియన్స్ ఒకటి, హార్డ్ వర్క్ ఒకటి అన్న. సో మనం ఎందుకంటే మనం నమ్మి ఒక కస్టమర్ ఒక 20 లక్షలు 30 లక్షలు మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు అసలు మనము ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ లాగా నేను నేర్చుకోవడము. ఒక్క నిమిషం అన్న, మీరు ఒక మాట అయిపోయి నాకు అది బాగా నచ్చింది. ఫస్ట్ వెంచర్ చూసే ముందు చుట్టుపక్కల మొత్తం అసలు నేను చూసుకుంటా.
అని చెప్పారు చూడు, అది చాలామంది పాటించారనేది. అవును, అదే నేను ఫస్ట్ కొత్త వెంచర్ ఎప్పుడైతే నేను అందులో అడుగు పెడతానో ఫస్ట్ నేను చూసుకునేది ఏంటంటే ఆ జియోగ్రాఫికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిస్టెన్స్ నుంచి ఏది ఉంది, అంటే ఎంత దూరంలో ఏది ఉంది, మనకు డిస్టెన్స్ వైజ్ మొత్తం మనకు ఏ సిటీ ఉంది, దగ్గరలో చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ ఏముంది, సో కంపెనీస్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏముంది, ఎడ్యుకేషన్ ఏముంది, ప్రతిదీ నేను ఒక కిలోమీటర్ వైజ్ రీడింగ్ తీసుకొని అప్పుడే ఆ వెంచర్ని నేను కస్టమర్స్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నట్టు కంప్లీట్గా మన దగ్గర. ఓకే అన్న, ఎక్స్పీరియన్స్తో పాటు మీరు అన్నాడు కొద్దిగా కష్టపడాలన్నారు కదా, దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా? యాక్చువల్గా అంటే మనకు ప్రాసెస్ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఒక నర్సరీ నుంచి 10th వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేస్తాం. దాదాపు ఒక 16 నుంచి 18 ఏళ్ళు మనం స్టడీ మీద కేటాయిస్తాం టైంని, దాంతోపాటు డబ్బు కూడా ఖర్చు పెడతాం. అలాంటిది మనకు అంత కష్టపడి చదివితే మనకు వచ్చే స్టార్టింగ్ సాలరీ 20,000 నుంచి 30,000 50,000 లోపే వస్తుంది. అంటే అంత కష్టపడి చదివి అంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మనకు అంత తక్కువ వస్తుంది. నేనేమంటే రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ కావాలనుకుంటే ఒక కనీసం దీని ఒక డిగ్రీ లాగా తీసుకొని చేయాలి. 100% కరెక్ట్ చెప్పినా అన్న. అంత ఈజీగా సక్సెస్ కాలేము ఇందులో. కంపల్సరీ ఒక డిగ్రీ లాగా చేస్తేనే అవుతుంది. ఎందుకంటే నేను వచ్చాము ఒక కంపెనీతో పరిచయం చేసుకున్నాం, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్పుకోవడం తప్ప అక్కడ పెద్దగా ఉపయోగం అనేది ఏముండదు అన్నట్టు. సో కంప్లీట్గా ఒక నువ్వు ప్రొఫెషనల్గా తయారు కావాలనుకుంటే కంపల్సరీ ఆ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. అయితే కొత్తగా వచ్చే వాళ్ళందరి కోసము నేను ఫస్ట్ టైం ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక సక్సెస్ మంత్ర అని చెప్పి ఒక ట్రైనింగ్ మెటీరియల్స్ తయారు చేసిన, కంప్లీట్ సొంతంగా రాసిన నేను. అవునా? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకొని కంప్లీట్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ని మొత్తం అందులో స్టెప్ బై స్టెప్, అంటే ఒక కస్టమర్ని మనం ఎలా అతనితో మాట్లాడాలి, ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా కలవాలి, ఏ విధంగా మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ప్రాజెక్టు తీసుకునేటప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్ మనం చూస్ చేసుకోవాలి, అండ్ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఎల్పీ నెంబర్ రావడానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏ స్టెప్స్ ఫాలో కావాలి, ప్రతిదీ. అంటే కస్టమర్ ఒకవేళ ప్రాబ్లమ్స్, ఇప్పుడు వాళ్ళకు మనీ ప్రాబ్లం ఉండొచ్చు, డిస్టెన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, వెంచరు అంటే లొకేషన్స్ ప్రాబ్లం, లొకేషను ఇది కాదు మాకు వేరేది కావాలని లొకేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే కస్టమర్కి సొల్యూషన్ ఇచ్చే విధంగా ఆ ట్రైనింగ్ మెటీరియల్ తేయడం జరుగుతుంది అన్నట్టు. మనకి అమౌంట్ పే చేయాలి దీనికి? అంటే అమౌంట్ ఏం లేదన్న, నా దగ్గరికి వస్తే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను కంప్లీట్గా. సో చాలా మంది ఎక్కడ దూరం ఉంటారు, వాళ్ళకి ఎట్లా మరి? కంప్లీట్గా వాళ్ళందరూ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా మనం నేర్చుకోవడానికి మనం ఆల్రెడీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనం ఆఫ్లైన్లో నేర్పించినంత ఆన్లైన్లో నేర్పించలేము. ఎందుకంటే మనం ఫిజికల్గా కలిసినప్పుడు ఏంటంటే మనతో జర్నీ చేస్తే కంప్లీట్గా మనము కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వచ్చు కంప్లీట్గా. అట్లా అంటే ఇప్పుడు మీరు కలిస్తే మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాను, అండ్ మన ప్రాజెక్టులలో అవకాశం కూడా ఇప్పిస్తాను. మన దగ్గర కూడా వచ్చి వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా 0 పేమెంట్. నేనే ట్రావెల్ కానీ వాళ్ళకి సంబంధించిన వెంచర్కి వచ్చినప్పుడు ఫుడ్ కానీ ఇవన్నీ మనము కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా. కొత్తగా చూసే వాళ్ళకి, కొత్తగా రియల్ ఎస్టేట్లో వద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్న. మనము ఎలాంటి క్యాండిడేట్ని చూస్తున్నామంటే నిజంగా సీరియస్గా డ్రీమ్స్ ఉండి మంచి బలమైన కోరిక ఉన్న వాళ్ళని మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మన టైం కూడా చాలా వాల్యుబుల్ అండ్ అవతల టైం కూడా వాల్యుబుల్. సో నేనేమంటే ఒక డ్రీమర్కి, ఒక మంచి బలమైన కోరిక ఉన్న వాళ్ళకు మనం ఒక ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. సో మనం ఏంటంటే సీరియస్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాము. సో సీరియస్ ఉన్న ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి జస్ట్ నా ఆఫీస్కి రండి, కంపల్సరీ ట్రైనింగ్ ఇచ్చి ఒక 3 ప్లాట్స్ సేల్ చేసేంత వరకు దగ్గరుండి చేయబట్టి నడిపించే బాధ్యత నాది. సూపర్ అన్న. కొత్త వాళ్ళకైతే మంచి అవకాశం ఇది. ఓకే అన్న, ఆలోచన బాగుంది. అంటే ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలా? సో మన దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏం లేదన్న. సో అతను ఎంత చదువుకున్నా మనకు ఓకే, మనం చెప్పింది నేర్చుకుంటే సరిపోతుంది. సో మనకు వచ్చే చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ కూడా రావచ్చు మన దగ్గర. 18 years క్రాస్ అయిన ఎవరైనా సరే స్టూడెంట్స్ రావచ్చు. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. జస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ చేసుకోవచ్చు, అండ్ మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు అక్కడిక్కడ మన నార్మల్గా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, ఇతర మార్కెటింగ్లు, వాళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చి చేసుకోవచ్చు అన్న. LIC ఏజెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ ఎవరైనా సరే మనతో పాటు కొలాబరేట్ చేసుకోవచ్చు. పార్ట్ టైంలో చేసుకోవచ్చు, ఫుల్ టైంలో చేసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా అన్న నెంబర్ పైన ఇస్తున్నా. మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొద్దిగా కష్టపడదాం, ఇలా సంపాదించుకుందాం, మంచి లైఫ్ సెట్ చేసుకుందాం అనేటోళ్ళు అన్నకు అప్రోచ్ కండి. ఎందుకంటే అన్నతో ఇప్పటిదాకా ట్రావెల్ చేసిన 2-3 వీడియోలు చేసినాము, మంచి నాలెడ్జ్ ఉంది. ఇలాంటి నాలెడ్జ్ పర్సన్స్ రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ. మంచి అవకాశం వాడుకోండి. చూశారు కదా, ఈరోజు షాద్ నగర్లో 2 వెంచర్స్ విజయవంతంగా పూర్తి చేశాము. మార్నింగ్ 10 o'clock వెళ్ళాము. నేను ఇంటికి వచ్చే వరకు అంటే దాదాపుగా 7 అయింది. ఇప్పుడు టైం 8 అవుతుంది. వచ్చి నుంచి ఒక 1 hour కొద్దిగా ఎడిటింగ్ వర్క్ అది ఉంటే ఎడిటర్ ఉండే, అంటే ప్రీవియస్ వర్క్ నిన్న చేసిన వీడియోస్ ఎట్లున్నాయి, వెంచర్ వీడియోస్ ఒక వెంచర్ వీడియో చేసిండు, ఎడిటింగ్ ఎలా ఉంది, ఆయన కరెక్షన్స్ అన్నీ చూసి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు చేసిన వీడియోస్ అన్నీ సిస్టంలోకి ఎక్కించుకొని
ఈ ఎట్లా ఎడిట్ చేయాలి అంత ప్లాన్ చేసుకోవాలి కదా. మళ్ళీ రేపు చాలా వీడియోస్ ఉన్నాయి, రేపు కూడా వీడియో వస్తుంది చూడండి. రేపు హౌసెస్ వీడియోస్ ఉన్నాయి, ప్లాట్ వీడియోస్, లోకల్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది మనకు. పొద్దున 10 o'clock నుంచి ఒక్కొక్కసారి పొద్దున 7 o'clock కూడా వెళ్ళిపోతాం, వచ్చేవరకంటే ఈవినింగ్ 8-9 అయిపోతుంది. లాంగ్ వీడియోస్, లాంగ్ జర్నీ ఉన్నప్పుడు. ఇది షాద్నగర్ ఈ నుంచి 1 hour జర్నీ. అక్కడ ఒక బాగా లేట్ అయిపోయింది, ఈరోజు లంచ్ కూడా బయటనే వేసేసినాము. ఇప్పుడు మీకు ఈ 2 వెంచర్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసాను, వాళ్ళకి కాల్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. నాకు ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి ఎప్పుడు కొత్తగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చితే సూపర్ అనో, ఎక్సలెంట్ అనో, నచ్చకపోతే బాగాలేదు, సోదనో ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీరు లైక్ చేసినా, మీరు సబ్స్క్రైబ్ చేసిన ఎంకరేజ్మెంట్ లాగా వచ్చి ఇంకా కొత్త వీడియోస్, కొత్త ఐడియాస్తో మీ ముందుకు వస్తుంటాను. ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.